అయితే ఇక ముందు ముందు ఏం చెప్పబోతున్నాడు తెలుసండి. రాజయోగం కూడా చక్కగా చెప్తారు. టైం లేక నేను సంక్షేపంగా చెప్తాను. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఎవరైనా భోగేశ్వరుల మీద కనుక పరిగెత్తారా వారికి ఏకాగ్రత ఏమి శాంతి కలగదంటాడు. చూడండి, భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం. అపహృత అంటే లాగివేస్తుందండి మనస్సుని. ఏది? ఈ మెటీరియల్ ఇవ్వండి, ప్రాపంచికమైనటువంటి సుఖాలు లాగివేస్తాయండి. వాడికి ఇంకా శాంతి ఎక్కడ ఉంటుందండి? భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ రాజయోగం, ఈ జ్ఞానయోగం చెప్తుంటే అర్జునుడి గారికి ఒక సందేహం వచ్చింది. కృష్ణుడు గారు ఆగండి ఆగండి, నాకు ఒక సందేహం వచ్చింది. ఏమిటంటే, ఈ బ్రహ్మజ్ఞానం ఇంత గొప్పదని మీరు చెప్పారు కదా, ఎవరైనా దీన్ని అవలంబిస్తున్నారా? ఎవరైనా ఈ జ్ఞానం నేర్చుకున్నారా? ఒకవేళ నేర్చుకుంటే వారి ఆచరణ ఎట్లా ఉంటుంది? ఏ విధంగా మాట్లాడతారు? వారి ప్రవర్తన ఎట్లా ఉంటుంది? దయచేసి చెప్పండి. ఎందుకంటే కేవలం వేషధారులు అయినటువంటి వారు నేను పెద్ద జ్ఞాని అని చెప్పొచ్చు కదా. హౌ టు టెస్ట్? వాట్ ఈస్ ది క్రైటీరియన్? చెప్పండి. నిజమైనటువంటి సాధు లేకపోతే బోగస్ ఎట్లా తెలుసుకోవటం చెప్పండి అని అర్జునుని చక్కగా ప్రశ్న చేస్తున్నారు. ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే వేషాలు వేసుకుని తిరిగే రకాలు చాలా మంది ఉంటారు. వీడు నిజమైన బ్రహ్మజ్ఞాన కాదా? హౌ టు టెస్ట్ అని అర్జునుడు అడుగుతున్నాడు. స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీతౌ రజేత కిం. వారు ఏ విధంగా మాట్లాడతారు? మహనీయులు, సాక్షాత్కారం కలిగిన మహాత్ముల యొక్క చర్య ఎట్లా ఉంటుంది అని అడిగాడు. ఏమండి, ఇది అవసరమా లేదా? ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అనేక మంది వేషధారులు నేను గొప్పవాడిని, నేను బ్రహ్మజ్ఞాన్ని, నేను దేవుణ్ణి చూచాను అని అంటారనుకోండి. మనం ఎట్లా వారిని గురించి టెస్ట్ చేయటం ఎట్లా చెప్పండి, పరీక్ష చేయటం ఎట్లా? శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని పద్ధతులు చెప్తున్నాడు. ఈ పద్ధతుల ద్వారా వీ హ్యావ్ టు టెస్ట్. ఏమిటది? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టా స్థిత ప్రజ్ఞ